అలానే మిస్సెస్ సమాజం మారుతున్న కొద్దీ దానికి తగినటువంటి విధంగా ఆధునికమైనటువంటి సౌకర్యాలతోటి ప్రభుత్వ కార్యాలయాలు కూడా నిర్మిస్తున్నారు, ఇంటీరియర్స్ కూడా చేయించుకుంటున్నారు. అయితే పోలీస్ స్టేషన్స్ కూడా చాలా వేగంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు పోలీస్ స్టేషన్లు బ్రిటిష్ కాలంలో ఎలా ఉండేవో అలానే కనిపించాయి చాలా రోజుల పాటు. కాకపోతే గత 10 సంవత్సరాల నుంచి పోలీస్ స్టేషన్లు కూడా కార్పొరేట్ ఆఫీసులాగా అయిపోతూ ఉన్నాయి. అలాగే ఫ్రెండ్లీ పోలీసింగ్ పెరుగుతుంది. ఈ కారణం చేత పోలీస్ స్టేషన్లా లేదంటే కార్పొరేట్ ఆఫీసులా అన్న తరహాలో ఉండిపోతున్నాయి. ఇది ఒక రకంగా మంచి పరిణామమే. కాకపోతే ఇప్పటికీ కూడా రాజకోటలాగా కనిపించేటువంటి ఒక పోలీస్ స్టేషన్ ఉంది. మిగిలిన ఎన్ని పోలీస్ స్టేషన్లు మీరు అధునాతనంగా నిర్మించినప్పటికీ ఒక పోలీస్ స్టేషన్ మాత్రం రాజకోటను తలపించేలాగా ఉంటుంది. అది చూడటానికి పోలీస్ స్టేషన్ లాగా ఉండదు. మనం వెంటనే చూడంగానే ఇది పోలీస్ స్టేషన్ కాదు, ఇది ఒక రాజప్రాకారం, రాజకోట అనిపించేలాగా ఉంటుంది. అది ఎక్కడ కాకినాడ జిల్లాలో ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు 2001లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన శంకుస్థాపన చేశారు, ఆయనే ప్రారంభించారు. ఎందుకు ఆ విధంగా డిజైన్ చేసి దాన్ని నిర్మించారని అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అప్పట్లో మావోయిస్టుల ప్రాబల్యం, అప్పుడు నక్సలైట్లు అనేవాళ్ళు, నక్సలైట్ల యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. ఏఓబిలో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఎక్కువగా ఉండేది. ఆ నక్సలైట్ల తాకిడికి తట్టుకునేలాగా ఈ పోలీస్ స్టేషన్ని నిర్మించారు. వాస్తవంగా ఒకప్పుడు మావోయిస్టులు చాలా ప్రాబల్యంగా ఉండేవాళ్ళు సమాజం మీద. ఈవెన్ తెలంగాణలో ఉత్తర తెలంగాణకి వెళ్తే అసలు మావోయిస్టుల ప్రాబల్యం, ఆ రోజు నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. అలాగే ఆంధ్రాలో నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా మొత్తం అదే ఉండేది, నక్సలైట్ ఫారెస్ట్. అందుకే 2004 ఎన్నికల్లో కనుక మీరు గుర్తు చేసుకుంటే ఆ ఎన్నికల్లో యాంటీ నక్సలిజం అనేటువంటి ఒక కాన్సెప్ట్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ఆయన మేనిఫెస్టోలో పెట్టారు. దానికి కారణం ఏంటంటే దానికంటే ముందే ఎన్నికలకు ముందు అలిపిరిలో ఆయన మీద క్లైమర్ మైన్స్ తోటి దాడి చేశారు నక్సలైట్లు. ఆ దాడిలో ఆయన కారు దాదాపు ఒక 100 అడుగులు ఎత్తుకి ఎగిరి కింద పడింది. వెంకటేశ్వర స్వామి దయ కారణంగా తాను బయటపడ్డానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ తర్వాత జరిగినటువంటి 2004 ఎన్నికల్లో మేనిఫెస్టోలో యాంటీ నక్సల్కి వ్యతిరేకమైనటువంటి ఒక డెసిషన్ తీసుకొని ఆయన మేనిఫెస్టోలో పెట్టారు. అంటే ఆ స్థాయిలో నక్సలిజం యొక్క ప్రభావం ఉండేది. ఆ తర్వాత ఐఏఎస్ని, ఐపీఎస్ని, వీళ్ళని ఎక్కువగా ఐపీఎస్ని టార్గెట్ చేసేవాళ్ళు నక్సలైట్లు. అంటే వాళ్ళని నియంత్రించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చాలా పోలీస్ శాఖలో చాలా వింగ్స్ని కూడా ఏర్పాటు చేశారు. అప్పట్లో చాలా సంస్కరణలు కూడా చేశారు. బ్లాక్ కోబ్రాస్ అని, గ్రేహౌండ్స్ దళాలని, ఇలా రకరకాలు వచ్చాయి. అయితే నక్సలైట్ల ప్రాబల్యం ఉత్తరాంధ్రలో ఎక్కువ ఉంటుంది. నల్లమల ఫారెస్ట్తో పాటు ఉత్తరాంధ్రలో ఎక్కువ ఉంటుంది ఏఓబిలో. ఎందుకంటే ఛత్తీస్గఢ్ దగ్గర కాబట్టి ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువగా అక్కడికి రాకపోకలు ఉండేవి అడవుల్లో ఏఓబిలో. సో అందుకే అక్కడ పోలీస్ స్టేషన్లు చాలా పకడ్బందీగా ఉండాలి అనే ఉద్దేశంతో దాన్ని నిర్మించారు. ఇప్పటికీ కూడా అది రాజప్రకారంలాగా కనిపిస్తుంటుంది. మిగతా పోలీస్ స్టేషన్లతో పోల్చుకుంటే అది భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. సో అది ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి, ఇప్పుడు ఎందుకు దాని మీద అంటే చూడండి, రాజావారి కోట కాదది, పోలీస్ ఠాణనే. రాజుల కాలంలో కోట తరహా కనిపిస్తున్న ఈ భవనం ఇది. ఇక్కడ చూడండి ఫోటో, ఈ ఫోటో చూస్తుంటే మనకి ఇది పోలీస్ స్టేషన్లాగా కనిపించట్లా, అది ఒక రాజ ప్రకారంలాగా కనిపిస్తూ ఉంది. రాజుల కాలంలో కోట తరహాలు కనిపిస్తుంది ఈ భవనం పోలీస్ స్టేషన్ అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగమన్నది. కాకినాడ జిల్లాలోని కోట నందూరు ఠాణా ఇది మండల కేంద్రంలోని ప్రధాన రహదారి సమీపంలో ఉంటుంది. దృఢమైనటువంటి రాళ్లతో, ఎత్తైనటువంటి గోడలతో ఇలా నిర్మించడం వెనుక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. 3 దశాబ్దాల క్రితం రౌతులపూడి, నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో నక్సల్స్ ప్రాబల్యం తీవ్రంగా ఉండేది. దీంతో మావోయిస్టుల దాడులను తట్టుకునేలా భద్రతే ప్రధాన లక్ష్యంగా ఈ విధంగా నిర్మించారు. 2001 మార్చి 9న శంకుస్థాపన చేయగా మరుసటి ఏడాది ఏప్రిల్ 9న నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం తగ్గినా ఇక్కడ నుంచి సేవలు అందిస్తున్నారు. మిగతా పోలీస్ స్టేషన్లలో ఉన్నట్టు లాకప్ రూమ్లు, ఫిర్యాదుల స్వీకరణ, సీసీటీవీల పర్యవేక్షణ, రికార్డుల గదులు ఉన్నాయి. సో అన్ని పోలీస్ స్టేషన్లాగా ఇది కూడా పనిచేస్తుంది. కాకపోతే దాని భవన నిర్మాణం ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఆ రోజున నక్సలైట్లు రైతులు వచ్చి పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసేసి అడుండేటువంటి తుపాకులు, నాటు తుపాకులను తీసుకుని వెళ్ళేవాడు 303.
సో అలా ఉండేది అప్పట్లో. పోలీస్ స్టేషన్లో పోలీసులకి భద్రత లేకుండా ఉండేది మావోయిస్టుల కారణంగా. ఆ రోజు నక్సలైట్ల ప్రాబల్యం అంత బలంగా ఉండేది. వాళ్ళ దాడుల నుంచి తట్టుకునేందుకు ఇలాంటి భవనాల్ని చాలా పకడ్బందీగా నిర్మించారు. అందుకే అది రాజప్రకారంలాగా ఉంది. ఇప్పుడు చూడటానికి అది రాజప్రకారంలాగా కనిపిస్తున్నప్పటికీ అన్ని పోలీస్ స్టేషన్లో లభించేటువంటి సౌకర్యాలే అక్కడ కూడా ఉన్నాయి. లాకప్ ఉంది, ఫిర్యాదుల విభాగం ఉంది, అలా అన్ని ఇంటీరియర్స్ మాత్రం మామూలే. బట్ బిల్డింగ్ వరకు చూస్తే రాజప్రకారంలాగా కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు అందరూ దాన్ని చూస్తున్నారు, ఇది రాజప్రకారం లేదా పోలీస్ స్టేషన్ అన్నట్టుగా. సో ఇది అవసరాల కోసం ఎప్పుడు ఎలా అవసరమో అలా నిర్మిస్తూ ఉంటారు. సో అలా నిర్మించిందే ఇది. బ్రిటిష్ కాలంలో మన జైళ్ళని చూస్తే ఒక రకంగా ఉండే, ఇప్పుడు చూస్తుంటే ఒక రకంగా ఉన్నాయి. సో ఆయా పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్ని బట్టి ఈ నిర్మాణాలు ఉంటాయి. దాంట్లో భాగమే ఇది అని చెప్పి చెప్పచ్చు. థ్యాంక్ యూ.